లాంగ్ డ్రైవ్ అన్నావు, కూర్చుని కాఫీ తాగుతున్నావు ఏంటి? రాత్రి పగలకి మారిపోయిందా? హలో, నువ్వు రాత్రి తిని సరదా పోదాం అమ్మా. 11 గంటలకు నాకు నిద్ర వచ్చింది అన్నం తిన్నాక. పోదమ్మా ఇప్పుడు. ఎక్కడికి పోతా? ఎక్కడికో అక్కడికి పోదాం. తీసుకెళ్ళు బాయ్. అన్నావా అనలేదా? మరి తీసుకెళ్ళు. మాట మీద నిలబడు భైరవా. మాట మీద నిలబడి కింద అబ్బా తీసుకెళ్ళు. కావాలని నిలబడాలి. వెళ్దాము. రెడీయా? రెడీ ఏముంది నా మొహం, నీతోనేగా లాంగ్ డ్రైవ్. స్పెషల్గా చీర కట్టుకోవాలా ఏంటి ఇప్పుడు? షూటింగ్ ఏం కాదు కదా. చాలు అబ్బా చెప్పు. చాలు అబ్బా పోదాం పదా. ఇగో బెదిరిస్తారేంటండి? ఏదో అంతే కదా. ఓకే ఓకే, తగలెట్టండి జనార్దన్ గారు, తగలెట్టండి. ఇది డ్రైవ్. బ్యాగ్ తీసుకోవద్దా తమ్ముడు? ఆల్ ది బెస్ట్ తమ్ముడు. బ్యాగ్ తీసుకోవద్దా? దీనికి బ్యాగ్ బ్యాగ్ కూడా తీసుకోవద్దా? అవును, ఇంతకీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? లాంగ్ గా ఉన్నావు, డ్రైవ్ అన్నావు, మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? లాంగ్ డ్రైవ్ అంటే ఎక్కడికి చోటికి అలా వెళ్ళి వెనక్కి వస్తావు అంతే. లాంగ్ డ్రైవ్ అంటే దానికి డెస్టినేషన్ ఏమైనా ఉంటుందా? అదే ఒకటి ఫిక్స్ అవ్వాలి కదా. ఇప్పుడు కార్ ఎట్టిపోతే అటు పోలేం కదా. నేనే ఫిక్స్ అవ్వలేదు తప్పే. ఏమిటి నువ్వే ఫిక్స్ అవ్వకుండా నన్ను తీసుకెళ్తున్నావా లాంగ్ డ్రైవ్ కి? మూరు కొట్టేంత వరకు ముందుకు వెళ్తాం, మూరు కొట్టిన వరకు వెనక్కి వస్తాం. నీ బొందరా, నీ బొంద. ఏమిటిది? వాట్ ఈస్ దిస్? లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవ్ అంటే పలానా చోటకి వెళ్ళేసి వస్తారని చిలుకూరు బాలాజీ టెంపుల్ కి వెళ్ళి లాంగ్ డ్రైవ్ అంటారా? మాకు తెలీదమ్మా, నీకు బోర్ కొట్టినప్పుడు చెప్పాక చెప్తా. అంతేనా? ఓకే డన్. నాతో బోర్ ఉండదు. ఏం చెప్తారు చెప్తాం. ఇప్పుడే రింగ్ రోడ్ ఎంటర్ అవుతున్నాం. కావలసింది నా దగ్గర ఉంది. ఒక అమ్మాయితో చక్కగా వైఫ్ తో లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయితోనా వైఫ్ తోనా? అమ్మాయా వైఫా చెప్పు. తగ్గించుకుంటే మంచిది. పాడు. అందుకనే తగ్గించుకున్నా పాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. స్టీరింగ్ వదిలేసి గోర్లు కొరుక్కుంటూ డ్రైవింగ్ బోర్ కొడుతుందా? హలో, నాకు బోర్ కొట్టినప్పుడు వెనక్కి వెళ్ళాలని చెప్పాలి, నీకు బోర్ కొట్టినప్పుడు కాదు. అర్థమైందా? నువ్వు అలా ఎలా డ్రైవ్ చేస్తున్నా? క్రూజ్ పెట్టావా? నీకు దేనికి ఏం పెడితే ముందుకు పోతుందా పోతుందా? పనిలేని కార్లు కొనుక్కోకూడదు. ఇలా బోర్ కొడుతుంది. నేను మంచి గేర్లు వేసుకుంటే చక్కగా వెళ్తా ఉంటే బాగుంటది. అందుకే నేను గేర్ అడగాల గేర్ కోరుకుంటూ గేర్లు వేసుకుని లాంగ్ డ్రైవ్ అన్నా అది పోతుందా పోవట్లేదా? స్టీరింగ్ తిప్పాలైంది. పోతుంది లాంగ్ డ్రైవ్. కార్ పోతుంది, నేను రోడ్డు చూస్తున్నాను, నువ్వు నన్ను చూస్తున్నావు, సరిపోతుంది. భలే ఉంది లాంగ్ డ్రైవ్, అసలు అదిరిపోయింది. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? లాంగ్ డ్రైవ్ బోర్ ఉంది, చూద్దాం ఇది ఎప్పుడు లెవెల్ లేచిద్దు. చెక్కిస్తాను ఇప్పుడు, లేచేటప్పటికి దీనికి షాక్ ఇస్తాను. మై పాప స్టిల్ స్లీపింగ్. లాంగ్ డ్రైవ్ ఉంది, లాంగ్ స్లీప్ అవుతుంది. పాపని లేపుదాం. శ్యామల గారు, నేను అంతే అబ్బా. కార్ ఎక్కితే చక్కగా పడుకుంటా నేనైతే. ఎక్కడన్నా చెప్పు నువ్వు. అటు వెళ్తే భద్రాచలం అన్నావుగా, ఆ బోర్డు చూసా నేను ఇందాక. అటు వెళ్తే భద్రాచలం అని.
ఎవరికి తెలుసు సడన్ గా నిద్రలేపి ఎక్కడ సడన్ గానా నువ్వు జస్ట్ 5 minutes పాప పడుకొని అదే అనుకుంటున్నాను నేను సరే ఏదో ఆ రింగ్ రోడ్ దిగాక లేపుతావు కదా అనుకుంటున్నా నేను. ఏంటిది డాక్టర్ తారక రామారావు ఇప్పుడు విజయవాడ వెళ్ళండి లాంగ్ డ్రైవ్ అని అడిగితే పడుకోబెట్టి విజయవాడ తీసుకొచ్చేస్తావా? మీరు పడుకున్నారు గుర్తు పెట్టుకొని మీరు బోర్ కొడితే వెనక్కి తిప్పాను నాకు. నీకు బోర్ కొట్టిందా? నేను పడుకుంటే నాకు బోర్ ఎందుకు కొడుతుంది మరి? అన్నీ చేయమంటావు. సరే ఇప్పుడు నువ్వు పని చేసుకుంటావు, నేనేం చేయాలి ఇక్కడ? షాపింగ్ చేసుకో. బంగారం కొని పెడతావా? మాక్సిమం అంటే చీర కొని పెడతా. ఓకే కొనిస్తా అన్నప్పుడు మనకేం నొప్పి, హ్యాపీగా చీర కొనుక్కుందాం పదండి. మంచి షాప్ ఎక్కడుంది ఇక్కడ వెతుకుదాం. నేను కాల్ చేస్తా, నాకు దీప్తికి కాల్ చేసి అడుగుతా చీర ఇక్కడ మంచి షాప్ ఏంటి విజయవాడలో. దీప్తికి వస్తలేదు, నా ఫ్రెండ్స్ చాలా మంది అవునా? సరే అయితే కాల్ చేయతే డన్. అమ్మ బాబోయ్ ఇది నిజంగానే అమ్మ బాబోయ్ మూమెంటే. పడుకుని లేచేసరికి విజయవాడ తీసుకొచ్చేస్తారా అండి? ఇది ఎక్కడ న్యాయం అండి అసలు? నీకోసం ఏం చేశాను అడిగితే విజయవాడ తీసుకెళ్ళి చీర కూడా పెట్టాడని చెప్పు. అందరు మూళ్ళు చీరాలు వెళ్ళి చీరలు తెచ్చారు. అందరూ ఊళ్ళు గుంటూరు వెళ్ళి గుంటలో పేరు. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గౌరీ సిల్క్స్ నౌ. సో వీవర్స్తో కొలాబరేట్ అయ్యి వీళ్ళు వర్క్స్ చేస్తారు. సో అందుకే ఇక్కడ శారీస్ బాగుంటాయి అని చెప్పి మా ఆయనకి వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు. ఎస్ అండ్ నౌ ఐఎమ్ ఎట్ గౌరీ సిల్క్స్. పద కొనిపెట్టు చీరదా రా, నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు. కమ్. సో ఫైనల్లీ వీఆర్ ఎట్ గౌరీ సిల్క్స్ విజయవాడ. ఫస్ట్ మనం చీరలు చూద్దాం. దసరా కాబట్టి వచ్చేది సో పట్టు చీరలు చూద్దాం. అండ్ ఏం పట్టు ఇది? కంజీవరం. గౌరీ సిల్క్స్లో దసరా సందర్భంగా 9 రోజుల పాటు వీళ్ళు ఒక ఫెస్టివల్ రన్ చేస్తున్నారండి. సో ఆ ఫెస్టివల్ భాగంగా 5 వెరైటీస్ ఆఫ్ కంచిపట్టు శారీస్ని వాళ్ళు మనకి ప్రజెంట్ చేస్తున్నారు. అండ్ ఒక వెరైటీ ఇప్పుడు నా ముందుంది ఆల్రెడీ, ఇండియన్ రాయల్ వీవ్స్ అని చెప్పి వాళ్ళు ఈ ఆఫర్ని ఫెస్టివల్ రన్ చేస్తున్నారు. అండ్ 5 వెరైటీలో మొదటిది కంచి కలంకారీ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో కంచి కలంకారీలో చాలా వెరైటీస్ నా ముందున్నాయి. సో వీళ్ళు ఏంటి అంటే దే వర్క్ క్లోజ్లీ విత్ వీవర్స్ అనమాట. సో చీరలు నేసే వాళ్ళతో చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉండడం వల్ల మీకు ఎక్కడా దొరకని ఒక డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్. సో కొత్తగా నాకు కూడా చాలా అనిపిస్తుంది. సో ఇందాక నేను వేసుకున్న లావెండర్ కలర్ కానీ, అంటే పట్టు చీర అనగానే రెడ్, ఆరెంజ్, పింక్ ఇవే కనిపిస్తాయి, బట్ వెరీ న్యూ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎస్ నౌ ఇప్పుడైతే మనం దసరా కలెక్షన్గా వాళ్ళు మనం చూపించిపోయే ఇండియన్ రాయల్ వీవ్స్లో ఫస్ట్ ప్రోడక్ట్ కంచి కలంకారీ చూడబోతున్నాము. అండ్ హియర్ వి హ్యావ్ ఈ డిజైన్స్ చూసారా ఇక్కడ గుర్రాలు అండ్ అక్కడ ఆవులు, చాలా అథెంటిక్ ఉన్నాయి అసలు. ఎంతండి దీని ప్రైస్? యాక్చువల్గా మార్కెట్ ప్రైస్ మీకు 35,000 to 40,000 దాకా ఉంటుంది మేడం. మన గౌరీ ప్రైస్ 25,000. 25,000 అంత తక్కువ?
ఈ ఎంఆర్పి గౌరీ సిల్క్స్ ప్రైస్ రెండేంటి వేరియేషన్? అంటే కస్టమర్కి ఆ వేరియేషన్ చూపిస్తేనే కదా మా ఫ్లవర్ తెలుసు. ఓకే, ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అసలు. ఎంఆర్పి ఒకటి, ఇక్కడ మళ్ళీ గౌరీ సిల్క్ ప్రైస్ ఒకటంట. Wow. చెప్పారా బాగున్నాయి చాలా చీరలు. నా ఫ్రెండ్ అంటే అంటే ఇది ఇంకా ఫస్ట్ వెరైటీయే, నేను ఇంకా కొంచెం చూడాలి. చూస్తాం. అండ్ చాలా పెద్ద బార్డర్ వచ్చింది అసలు. అండ్ ఈ డిజైన్ చూడండి, కృష్ణుడు, ఆవులు. నిజంగానే డబ్బులు ఎవరికి ఊరికే రావు. కావాలంటే అన్ని షాపులు వెతికి చూసుకుని ఇక్కడికి వచ్చి చీరలు కొనుక్కోండి. ఇది ఛాలెంజ్ నిజంగా, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. డిజైనింగ్, కలర్స్ మొత్తం అంతా ఒక సజెస్ట్ చేసి మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటాం. అందువల్ల మాకు బెస్ట్ ప్రైసింగ్ వస్తుంది, బెస్ట్ కలెక్షన్ వస్తుంది. ప్రైసింగ్ కన్నా ముందు కస్టమర్కి ఈ రోజున కావాల్సింది ప్రైస్ కన్నా ముందు కలెక్షన్ కావాలి. Collection. నెక్స్ట్ డే ప్రైస్. అంతే కదా. బిల్ కట్టే ముందు ప్రైస్ కోసం అంతే కదా. సెలెక్ట్ చేసేప్పుడు దాని గురించి ఆలోచించాలి. అంతే, అవును. ఇండియన్ రాయల్ వీవ్స్ దసరా స్పెషల్ కలెక్షన్లో భాగంగా ఫస్ట్ మనం కంచి కలంకారీ చూసాం. అండ్ నౌ వీఆర్ సీయింగ్ గద్వాల్ పట్టు చీరలు చూడబోతున్నాము. రేట్లు మాత్రం కంఫర్టబుల్గానే ఉన్నాయండి నాకు తెలిసి. అంటే అన్ని రేంజ్ వాళ్ళు హ్యాపీగా కొనుక్కోవచ్చు. ఈ చుట్టుపక్కల గుంటూరు, తెనాలి, చీరాల సైడ్ వాళ్ళందరూ కూడా నాకు తెలిసి బెస్ట్ చాయిస్. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, పండగలకి, బేసిక్గా ఇప్పుడు దసరా, దీపావళి అన్ని వరుసపెట్టి పండగలే కాబట్టి యూ కెన్ ట్రై. అన్ని రేంజ్ అంటే వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే 3,000 దగ్గర నుంచి 5 లక్షల చీరల దాకా ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ అ వెరీ కంఫర్టబుల్ పాయింట్ ప్రతి కస్టమర్కి కూడా, కొనుక్కునే వాళ్ళకి. ఒకళ్ళు 1,00,000 కొనుక్కుంటారు, ఒకళ్ళు 30,000, 3,000 కొనుక్కుంటారు. అన్ని రకాల చీరలు కూడా ఇక్కడ ఉన్నాయి. దట్ ఐ లైక్ సో మచ్. అండ్ గద్వాల్ చీరలు వచ్చాయి, చూద్దామా. ఎంఆర్పి రేట్ 32,499 ఉంది. గౌరీ రేట్ ఏమో 22,999 ఉంది. సో ఆల్మోస్ట్ చాలా వేరియేషన్ ఉంది దగ్గర ప్రతి చీరకి. ఇవి ఓన్లీ దసరా వరకేనా లేకపోతే ఎప్పటికీ ఈ రేట్ వేరియేషన్స్ మెయింటైన్ చేస్తారా? లేదు మేడం, స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్. స్టాండర్డ్. ఓకే, బయటికి ఇక్కడికి తేడా ఏంటనే తెలియాలి. కస్టమర్ ఎక్కడ చూసొచ్చుకున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా రిపీట్ అవుతారు మా దగ్గరికి. మళ్ళీ ఓకే, కలెక్షన్, ప్రైస్. ఒక్కో కలెక్షన్కి నేను ఒక్కో చీర పక్కన పెట్టుకుంటున్నాను. సో ఫైనల్గా ఆయన చీర కొని పెడతానంటే అది కొనుక్కొని పోతాం. నాకైతే దీంట్లో ఆ గ్రీన్ అండ్ yellow కొత్తగా అనిపించింది. అండ్ ఇందాక దాంట్లో కౌజ్ అవి వచ్చింది, అది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఇక్కత్ పట్టు కూడా చూద్దాము. అందులో కూడా మనకి ఏమైనా నచ్చితే ఫైనల్ సెలెక్షన్కి ఫైనల్స్లో పంపిద్దాం ఆ చీరను కూడా, ఇక్కత్ పట్టును కూడా. కాదు, నాకు వచ్చినప్పుడు ఒక గోల్డ్ కలర్ బాక్స్లో ఏవో స్పెషల్గా పెట్టారు, ఏంటది? కాంజీవరం ప్రీమియం సెలెక్షన్. ఒక్కసారి చూపిస్తారా? వీటన్నింటిలో స్పెషల్ అటెన్షన్ ఉంది ఆ చీరలకి ఏంటో. ఇది ఎంతండి చీర? 3,49,000. సో మొత్తం అంటే 4,90,000. బయట 4,09,000. ఓకే.
పట్టు చీరలు అండి ఒక పెళ్ళికి కావాల్సిన ప్రతిదీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. లైక్ బ్రైడల్ లెహెంగాస్, బ్రైడల్ ఫ్యాన్సీ శారీస్ అండ్ కంచి పట్టు శారీస్, బిగ్ బార్డర్, సిల్వర్ జరీస్ అండ్ అచ్చమైన వెండి జరీ చీరలు, అవి కూడా నేను మీకు చూపించా కదా ఇందాక. సో ఒక పెళ్ళి అనుకుంటే మొత్తం కుటుంబ సమేతంగా వచ్చి చక్కగా మన గౌరీ సిల్క్స్లో షాపింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. వైడ్ రేంజ్, కరెక్ట్ కలర్ కాంబినేషన్స్ అండ్ కరెక్ట్ ప్రైసెస్ బికాస్ దే హ్యావ్ క్లోజ్ అసోసియేషన్ విత్ వీవర్స్ కాబట్టి. సో నా మాట వినండి, ఎందుకంటే నేను చీరలు ఎక్కువ కడుతూ ఉంటాను, దాని గురించి ఎక్కువ నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చూసి నేను ఈ ప్రైసెస్ చూసాక నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఫైనలీ నా చీర షాపింగ్ ఇలా అయిందనమాట. అండ్ యా, ఐ కేమ్ టు నో అ న్యూ షాప్, కరెక్ట్ షాప్ దొరికింది ఫైనల్గా. సో విజయవాడ దాకా తీసుకొచ్చినందుకు మా ఆయన నన్ను పడుకోబెట్టి, ఇదిగో థ్యాంక్స్. ఒకటి కాదు, రెండు కాదు, మూడు అంతే కదా, విజయవాడ రాంగ్ కదా. ఆడవాళ్ళతో షాపింగ్ అంటే ఇలా That's my shopping. See you soon and do visit Gowri Silks Vijayawada PVP Mall backside. Happy Dasara.